ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనిడి, మిమ్మును మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. చదవబడినటువంటి ఈ యొక్క వచనాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. ఈ యొక్క మాటను పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఆ యొక్క సంఘ పరిస్థితులను బట్టి ఆయన ఒక విషయాన్ని చెప్తా ఉన్నారు. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఏం చేయాలంట? మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఇప్పుడు మనల్ని మనము పరీక్షించుకొనడం వలన మనం ఏంటి అనేది తెలుస్తుంది. మనము ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీకు అర్థం కావడం ఒక మాట చెప్తా. 10th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎప్పుడో జూన్లో స్కూల్ స్టార్ట్ అయితే ఏప్రిల్లో కానీ ఎగ్జామ్స్ ఉండవు. కానీ మధ్యలో ఏం చేస్తున్నారు? చాలా అంటే చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. అదే ప్రైవేట్ స్కూల్స్లో అయితే వారానికి ఒక ఎగ్జామ్. ఎందుకు? మనల్ని మనము పరీక్షించుకొనటానికి. ఎంత బాగా చదివాము, లేకపోతే చెప్పబడినటువంటి విషయాలు ఎంత బాగా అర్థం చేసుకున్నాము అని మనల్ని మనము పరీక్షించుకొనటానికి. మరి మీకు గుర్తుందో లేదో, రేపు చిన్న టెస్ట్ ఉంది. 4 సువార్తలో నుంచి ఒక చిన్న అందరికీ తెలిసినటువంటి ఒక చిన్న మాట అడుగుతారు, దాని గురించి చెప్పాలి అని. దాని నిమిత్తం చాలామంది ఆల్రెడీ సిద్ధపడే ఉండి ఉంటారు, చాలామంది చదివే ఉండి ఉంటారు. తెలిసిన విషయాలే, ఎక్కడో లోతుగా మర్మంగా ఉన్నటువంటి విషయాలు ఏం అడగను, కానీ చాలా సింపుల్గా అందరికీ కంఠస్థం చేసుకునేటువంటి రీతిగా ఉండే విషయాలే అవి. ఎన్నిసార్లు ఎన్ని విషయాలు మనకి తెలిసిన వచనాలు ఎన్ని చదువుని ఉంటామో, ఎన్ని మనమే చెప్పుకుని ఉంటామో కదా. ఆలోచన చేయండి. పరీక్షించుకొనుట వలన మనం ఏంటి అనేది ఏమవుతుంది? అది తెలియబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా బలహీనత వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకోండి, వెళ్ళేదానికంటే ముందు మనం ఏం చేసుకుంటాం? జ్వరం వచ్చిందా లేదా, తలపోటు ఉందా లేదా, చేయి నొప్పి ఉందా లేదా, నడు నొప్పి ఉందా లేదా, కాలు నొప్పి ఉందా లేదా, అవసరమైతే లెగిసి కూర్చొని మన యొక్క పరిస్థితిని బట్టి మనమే ఏం చేసుకుంటాం? పరీక్షించి మన యొక్క బలహీనతను గురించి తెలుసుకొని. ఎందుకంటే మరి డాక్టర్ గారికి చెప్పాలిగా. ఆడికి వెళ్ళిన తర్వాత రకరకాల ప్రశ్నలు అడుగుతారు. అది ఎలాంటి ప్రశ్న అయినా మనం చెప్పగలగాలిగా. సో మనమే ఏం చేసుకుంటూ ఉంటాం? పరీక్షించుకుంటూ ఉంటాం. ఇక్కడ వాక్యములో పౌలు గారు చెప్తున్న మాట, విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. ఏ విషయంలోనంట? విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. అంటే
పేరుకి విశ్వాసులము అని చెప్పినంత మాత్రాన మనలో విశ్వాసం సమృద్ధిగా ఉంది అంటే పొరపాటు అది. కారణం ఏంటంటే పేరుకి తగ్గట్టుగా అందరి జీవితాల్లో ఉండడం లేదు. ఎలాగా? పేరుకి తగ్గట్టుగా అందరి జీవితాలు ఉండడం లేదు. మేబీ పేరుకి ఆనందరావు అని పెట్టుకోవచ్చు, కానీ వాడు ఎప్పుడు ఏడు మొహంతో ఉండొచ్చు. పేరులోనే ఆనందం మనిషి జీవితంలో ఉండకపోవచ్చు. సమాధానం అని పేరు పెట్టుకోవచ్చు, పేరుకే సమాధానం, కానీ లోపల ఎప్పుడు చూసినా గొడవలు, కక్షలు, లేకపోతే ఇలాంటి రకాలైనటువంటి పరిస్థితులతో ఉండొచ్చేమో. గమనించండి. అంటే ఈ రెండు పేర్లు ఎవరో లేరు కదా అన్న ధైర్యంతో చెప్పేశాను నేను. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లు చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ జనరల్గా చెప్తున్నాను. మన పేరు ఏంటి? ఆ పేరుకి తగ్గట్టుగా మన యొక్క జీవితాలు ఉన్నాయా లేదా? మన పేరుకి తగ్గట్టుగా జీవితాలు ఉన్నాయా లేదా? ఇప్పుడు పుట్టేటువంటి ఎవరికైనా సరే ఎంత ఆలోచన చేసి అర్థాలు వెతికి మరీ పేర్లు పెట్టుకుంటున్నారు. మరి ఆ రోజుల్లో, పాతకాలంలో వాళ్ళకి చదువులు లేవు కాబట్టి, వాళ్ళకి ఎలాంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి, ఆ టైంకి ఏ సందర్భం ఉంటే ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆ పేరు పెట్టేసేటువంటి పరిస్థితులు ఉండే. మరీ దారుణంగా కొంతమంది అయితే దిష్టి తగులుతుంది అన్నట్టుగా చెడ్డ పేరు, అలాంటి పేర్లు ఉంటే మా పిల్లలకి దిష్టి తగదలే అన్నట్టుగా పెంటయ్య, పెంటమ్మ అనేటువంటి పేర్లు కూడా పెట్టినటువంటి పరిస్థితులు లేరా మన ఊరిలో? ఎక్కడో వద్దు, మన ఊరిలోనే నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. అవునా? గమనించండి. ఒరే ఏంట్రా ఓ పెంటయ్య నీ పేరు అంటే, అవును మా పేరెంట్స్, మా తల్లిదండ్రులు అలాగే పెట్టారు అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవునా? కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి కొన్ని పేర్లు సెర్చ్ చేసి మరి చాలా అంటే చాలా మంచి అర్థాలు వచ్చేటువంటి రీతిగా మన బిడ్డలకు మనం ఏం చేసుకుంటున్నాం? పేర్లు అనేవి పెట్టుకుంటూ ఉన్నాం. ఇంకొకటి చూస్తే, ఇంకా మన ఇంట్లో వీళ్ళ పేరు కలిసి వచ్చేది లేదా, వాళ్ళ పేరు దీంతో స్టార్ట్ అయింది కాబట్టి దాంతో ఉందా లేదా, అలాంటి చాలా వరకు ఆగిపోయినాయి. అలాంటివి చాలా వరకు ఆగిపోయినాయి. గమనించండి ఒకసారి. ఏంటి అంటే దేవుడు మనకిచ్చినటువంటి బహుమానాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దానికి తగ్గ పేర్లు మనము వెతుక్కునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కదా. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మందిరానికి వచ్చినంత మాత్రాన విశ్వాసులు అని చెప్పబడుతున్న మాత్రాన మన జీవితంలో విశ్వాసం ఉంది అంటే అది కొద్దిగా ఆలోచన చేయవలసిన విషయం. ఎందుకంటే వాక్యాలలో మనందరికీ తెలుసు, ఎంత విశ్వాసం అంటే ఒక కొండను చూసి అది సముద్రంలో పడి అంటే పడుతుందంట. ఎంత? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మనకి ఎంత లేదు, మనకి చాలా ఉంది అనుకుంటున్నాం మనం. మనకి చాలా ఉంది అనుకుంటున్నాం మనం, కానీ ఏమాత్రం లేదు, ఆవగింజ అంత కూడా లేదు. నమ్మడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, గ్రహించడానికి కొద్దిగా కష్టంగా ఉండొచ్చు, కానీ సత్యం అది. కానీ అది సత్యం. దేవుని బిడ్డలుగా మనం ఏమి పరీక్షించుకోవాలంట? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి. పరీక్షించుకోవడం అంటే ఎలా పరీక్షించుకోవాలంట? శోధించుకోవడం అంటే కొన్నిసార్లు ఇలాంటి మాట మాట్లాడుతూ ఉంటాం కదా, అయ్యో బాబు శోధనలు ఎక్కువైపోయినాయండి బాబు, తట్టుకోలేకపోతున్నాను అని చెప్పుకుంటాం. లేకపోతే కొంతమంది అయితే ఏమంటే సాతాను గడు నన్ను చాలా శోధించేస్తున్నాడు అండి అంటారు కదా. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, మన విశ్వాసమును గురించి మనల్ని మనమే ఏం చేసుకోవాలంట? శోధించుకొని మరి
పరీక్షించుకోవాలి అని దేవుని యొక్క వాక్యాలు మనకు స్పష్టముగా తెలియచేస్తా ఉన్నాయి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మన యొక్క విశ్వాస జీవితాన్ని ఒకసారి మనము పరీక్షించుకుందాం. అలాగే ఇంకొక మాట, ఇది కొద్దిగా కఠినంగా ఉంటుంది కానీ ఇది కూడా ఒకసారి మనం ఆలోచన చేయవలసిందే. ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 17వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ పౌలు గారు ఇదే కొరింథీ సంఘానికి చెప్తున్నటువంటి మరొక విషయం, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. చూడండి ఒకసారి, ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట, మీరు కూడి వచ్చుట దేనికోసం వస్తున్నారంట? కీడుకే గాని మేలుకు కాదు. ఎక్కడికి వీళ్ళు కూడుకుని వచ్చేది? ఎక్కడికి? ఇంకొక మాటలో చెప్పాలంటే మందిరానికి. ఎక్కడికి? మందిరానికి. దేవుని యొక్క సన్నిధిలో దేవునిని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి ఈ యొక్క కొరింథీలో ఉన్నటువంటి వారు ఎందుకు వస్తున్నారంట? ఎందుకు వస్తున్నారంట? కీడుకే కానీ మేలుకు కాదు అని ఆయన చెప్తున్నారు. ఎందుకో తెలుసా? ఆ మాట ఆయన ఎందుకు అంటున్నాడో తెలుసా? మన కిందకి చదువుకుంటూ వెళ్తే మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడినప్పుడు. ఎక్కడ? సంఘమందు. సంఘం అంటే మందిరమునందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. ఏమన్నాయంట? కక్షలు. కక్ష అంటే కోపం, ద్వేషం, పగ. గమనించండి ఒకసారి, ఎవరి మీద కూడా మనం ఏం కలిగి ఉండకూడదు? ఇలాంటి విధముగా కక్షలు కానీ, ద్వేషము కానీ, లేకపోతే పగలు కానీ, కోపము కానీ కలిగి ఉండకూడదు. అలాగున మన యొక్క హృదయాలలో, మన యొక్క మనసుల్లో మనము ఈ కక్షలు పెట్టుకొని దేవుని యొక్క సంఘానికి వస్తే అది ఏమవుతుందంట? కీడు. అవునా? అది దేనికి దారితీస్తుంది? కీడు. మనకు తెలియదు. మనం చాలామంది గ్రహించుకోలేకపోతున్నారు. కొంతమంది వ్యక్తుల మీద, అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, అది ఎవరైనా కానివ్వండి, మనసులో మనము ఏ రకమైన ఏముండకూడదు? కక్షలు, పగ, ద్వేషము ఇలాంటివి పెట్టుకొని ఎక్కడికి రాకూడదు? సంఘానికి రాకూడదు. అందుకని యేసయ్య కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ఏమని? అర్పణ అర్పించినప్పుడు మీరు ఒకవేళ ఎవరి మీదైనా సరే సమాధానము లేకపోతే ముందు దాన్ని ఇక్కడ విడిచిపెట్టి ఏం చేయమన్నాడు? వారి దగ్గరికి వెళ్ళి సమాధానపడి ఆ తర్వాతే వచ్చి అర్పణను అర్పించండి అని యేసయ్య స్వయముగా చెప్పినటువంటి మాట. కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు లేక సంఘానికి వచ్చినప్పుడు మనము ఎలా వస్తున్నాం అని మనల్ని మనము పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. మరి ముఖ్యముగా ఇలాంటి కక్షలు లేక పగ లేక కోపము లేక ద్వేషము అనేటువంటి వాటి మీద ఇంకొక మాట చెప్తాను. కొంతమంది ఏమనుకుంటారంటే, ఏమండి వేరే వ్యక్తి మీద నాకు కోపం ఉంది, కానీ నేను వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర సమాధానం పడినా ఎదుటి వ్యక్తి సమాధానం పడడు, కాబట్టి నేనెందుకు సమాధానం పడాలి అని అనుకుంటారు. వాక్యం ఏమంటుందో తెలుసా? ఆ వ్యక్తి నీతో సమాధాన పడితే వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. సమాధాన పడకపోతే ఆ పడనందుకు దానికి తగినటువంటి ప్రతిఫలం ఆ వ్యక్తి పొందుకుంటాడు. నీవైతే నీ బాధ్యతకి ఏం చేయాలి? వెళ్ళి సమాధాన పడాలి. సో మందిరానికి వచ్చేటప్పుడు
ఏ రీతిగా వస్తున్నాం అని మనము పరీక్షించుకోవాలి అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తాం. సంఘములో ఇంకా ఎలా ఉండాలి, సంఘములో ఇంకా ఎలా ఉండాలి అంటే ఇంకా ఈ యొక్క అధ్యాయంలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక గమనించండి. కొంతమంది ఏం చేస్తున్నారు, యోగ్యులైన వారెవరో కనబడునట్లు నేను మంచి కనబడాలి, నేను నీతిమంతులుగా కనబడాలి, పరిశుద్ధులుగా కనబడాలి. ఆలోచన చేయండి. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులైపోతారా? నల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన అపవిత్రులైపోతారా? కనబడుట కోసం, ఎదుటి వారికి కనబడుట కోసం మనము ఇలాంటి పనులు చేయటం కాదు. మనుషులకి మనము మోసము చేసి వేరే రకంగా కనబడేటట్లుగా నటించవచ్చు, కానీ దేవుని దగ్గర నటించలేం. దేవుని దగ్గర మన ఆటలు సాగవు. కాబట్టి ఇలాగున యోగ్యులైన వారెవరో కనబడినట్లుగా మనం చేయటం కాదు. అలాగున చేస్తే వాక్యం చెప్తుంది, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఇలాంటి భేదాభిప్రాయాలు ఉంటే, ఇలాంటి కక్షలు ఉంటే, మనము కొన్ని విషయాల నిమిత్తం కొన్ని రకాలైనటువంటి రీతిలుగా మన యొక్క జీవితము ఉంటే ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? ఆలోచన చేయండి. కొంతమంది ఈ ప్రభురాత్రి భోజనానికి సంబంధించి మీకు అర్థం కావటం ఎలా చెప్తున్నాను, మీకు అర్థం కావటానికి కొంతమంది అన్నపానాలు తిన్నట్టుగా తినేస్తున్నారనమాట. ఎలాగా? ఇంట్లో భోజనం లేదన్నట్టుగా, ఇంట్లో భోజనం లేదన్నట్టుగా, అన్నపానం తిన్నట్టుగా. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటం చెప్తున్నా, మనం ప్రతి నెల మొదటి ఆదివారం ఉన్న ఒక రొట్టె ప్లేట్లో పెట్టి మీకు అందించబడుతుంది. మీరేం చేస్తున్నారు? చిన్న ముక్క విరుచుకొని అది ప్రభు శరీరం అని విశ్వాసముతో మీరు తీసుకుంటున్నారు, రైట్? అలాగా చేస్తే తప్పేమిలే. ఆ తర్వాత ద్రాక్ష రసం కూడా ప్రార్థన చేసి మీ దగ్గరికి వస్తుంది. అది యేసు రక్తం అనేటువంటి విశ్వాసంతో మనం దానిని కొద్దిగా పుచ్చుకుంటాం. కానీ కొంతమంది ఏం చేస్తారంట, చపాతి మొత్తం తినేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? పక్కన వాళ్ళకి పాస్ చేయకుండా, పక్కన వాళ్ళకి ఇవ్వకుండా ఆ చపాతీని మొత్తం వాళ్ళే తినేస్తున్నారంట. కొంతమంది ఎలాగున్నారంట, కొద్దిగా తాగి పక్కన వాళ్ళకి ఇవ్వటం మానేసి ఆ గ్లాస్ అంతా వీలే తాగేస్తున్నారంట. ఆలోచన చేయండి ఒకసారి. పౌలు గారు చెప్తున్నటువంటి విషయాలు, మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాను భోజనం చేస్తున్నాడు, పక్కనోడు కొంతలేదో చూడటం లేదు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అందరూ కలిసి భోజనం చేస్తే నో ప్రాబ్లం, అందరికీ సమానంగా వేసుకోవచ్చు. అలా కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కలిసి అప్పుడప్పుడు తిన్నారనుకో, ఏంటి పరిస్థితి? లాస్ట్లో తిన్న వాళ్ళకి మొక్కలు ఉంటాయో లేదో తెలియదు. లాస్ట్లో తినే వాళ్ళకి ఒకవేళ మాడు దొరకవచ్చు. అంటే ఏమో తినేసాం అనుకున్నాం అంటారు, అంతే సింపుల్గా. నువ్వు తినలేదా అంటారు మళ్ళీ ఆశ్చర్యంగా. అవునా?
గమనించండి, ఇక్కడ పౌలు గారు అనేకమైన విషయాలు సంఘానికి తెలియచేస్తూ మిమ్మును మీరే ఏం చేసుకోవాలి, పరీక్షించుకొనుడి అని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక మాట చదువుతాం. గలతీలకు ఆయన చెప్పినటువంటి మాట 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువును తానే భరించుకొనవలెను కదా. వాక్యం చెప్తున్నటువంటి మాట ఏం చేయాలంట, మనము తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. మీరు ఏ పని చేస్తున్నారు? మీరు ఏ పని చేస్తున్నారు? ఏ పని అంటే దీని ఉద్దేశం మీరు చేస్తున్న వ్యాపారం కాదు, మీరు చేస్తున్న ఉద్యోగం కాదు, ఆ రోజుకు చేస్తున్న కూలి పని అని కాదు, కానీ మన యొక్క పనులు, మన పనులు ఎలా ఉన్నాయి, మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయి, అవి మనకు మనమే చూసుకొనవలెను. మనం అలాగున చెక్ చేసుకొని పరీక్షించుకొని ఎప్పుడైతే అలా చూసుకుంటామో, వాక్యం చెప్తుంది ఇతరులను బట్టి కాక తనను బట్టే మనకేమవుతుంది, అతిశయం. మన క్రియలు బాగుంటే, మన పనులు బాగుంటే, గమనించండి, ఎవడో మన గురించి ఏదో చెప్పవసరంలా, మన పనులు బట్టే మనమే ఏం పొందుకుంటామంట, అతిశయము పొందుకుంటాం అని దేవుని యొక్క కదిలేసి మీరు కూర్చున్న దేనికి ముందు చూసుకోవాలి పిల్లల్ని. ఓకే, మన పనులను మనమే పరీక్షించుకొనవలెను. తర్వాత ఇంకొక వచనాన్ని మనం చదువుదాం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతముండదు. మన పనులను మనము పరీక్షించుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ వాక్యము మనకి తెలియచేస్తున్నటువంటి విషయం, ఒకవేళ అన్యాయం ఏమైనా చేస్తే, ఒకవేళ అన్యాయం ఏమైనా చేస్తే చేసిన అన్యాయము కొలది మరలా లభించును. అన్యాయం చేస్తే ఏమొస్తుందంట, మరలా లభించును. మనకు తెలియకుండా చేసేయచ్చు అన్యాయం, కానీ నువ్వు చేసిన దాన్ని బట్టి మరలా నీకేమొచ్చేస్తుంది, అన్యాయం వచ్చేస్తుంది. అందుకనే వాక్యం ఏం చెప్తుంది అంటే, మనం ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలి. ఎలా చేయాలంట, ఏం చేసినా, దేవునికి సంబంధించిన పరిచర్య ఏం చేసినా ఎలా చేయాలంట, అది మనుషుల నిమిత్తం కాదు. ఎవరి నిమిత్తం, ప్రభువు నిమిత్తం. చిన్నవి మనకు అర్థం కావు. చేపలు ఎత్తడమే కదా మనకు ఆ పని లేదనుకో, కుర్చీలు చదవడమే కదా. గమనించండి, ఆ కుర్చీలు చదవడమే అయినా సరే అది ఎవరి నిమిత్తం, అది ప్రభువు నిమిత్తం. దేవుని యొక్క పరిచర్య నిమిత్తం. అది ఏమి చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తే మనం చేసిన దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనకు ఆయన ప్రతిఫలమును ఇస్తాడు.
తర్వాత ఇంకొక విషయం, లూకా సువార్త 18వ అధ్యాయం ప్రకారంగా, లూకా సువార్త 18వ అధ్యాయం ప్రకారంగా యేసయ్య ఒక ఉపమానాన్ని చెప్తూ పరిసయ్యుడు సుంకరు గురించి మాట్లాడుతున్నాడు. వారు చేసేటువంటి ప్రార్థన గురించి. దేని గురించి? వారు చేసేటువంటి ప్రార్థన గురించి. ఆ యొక్క ప్రార్థనను గురించి యేసయ్య చెప్తూ పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడో చెప్పాడు, సుంకరి ఎలా ప్రార్థన చేశాడో చెప్పాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టుగా ఈ మాట ఎలా చెప్తాను. పరిసయ్యుడు అంటే ఇప్పటి భాషలో, మీకు అర్థమయ్యే భాషలో ఒక పెద్ద పాస్టర్ గారు. పరిసయ్యుడు అంటే ఎవరు? ఒక పెద్ద పాస్టర్ గారు. సుంకరి అంటే ఎవరో తెలుసా? ఒక పెద్ద ఉద్యోగి. సుంకరి ఎవరు? ఒక పెద్ద ఉద్యోగి. కొంతమంది తెలియక పరిసయ్యుడు సుంకరి అంటే పరిసయ్యుడు మా పెద్దోడు, సుంకరి అంటే చాలా చిన్నోడు అన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటారు. సుంకరి అంటే ఎవరు? సుంకపు గుర్తుదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. పన్నులు వసూలు చేసేటువంటి వాడు. సో యేసయ్య వీళ్ళిద్దరికీ తేడా చెప్తున్నారు. అంటే ఒక పెద్ద పాస్టర్ గారికి, ఒక పెద్ద ఉద్యోగికి మధ్యలో ఉన్నటువంటి తేడా చెప్తున్నారు. అదేంటండి, పరిచయం అని ఉంది, మీరు పాస్టర్ అంటున్నాడు, అక్కడ సుంకర్ అని ఉంది, ఉద్యోగం అంటున్నాడు. అంటే మీకు అర్థం కావడానికి ఇలా చెప్తున్నారు. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తున్నారంట? నేను అది ఇస్తున్నాను ప్రభువా, నీకు ఇది ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నీకు దశంభాగం వేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, లాస్ట్కి ఈడిగలగలేను. గమనించండి. కానీ సుంకరి అంటే ఇప్పటి భాషలో మీకు అర్థం కావటానికి ఒక పెద్ద ఉద్యోగి అయినా సరే అతను ఏం చేస్తున్నాడంట? ఆకాశము వైపు కనులెత్తి గోడ వైపు తిరిగి రొమ్ములు బాదుకుంటూ నేను పాపిని. గమనించండి. తన యొక్క స్థాయిని విడిచిపెట్టాడు, తన యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు, తన యొక్క జీతాన్ని పక్కన పెట్టాడు. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ కాదు, నేను పాపిని. ఆలోచన చేయండి. ప్రార్థన ఎలా చేస్తున్నాం అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుని దగ్గర, దేవుని ఎదుట ఎలా ఉంటున్నాం? అందుకని యేసయ్య ఆ సందర్భంలో చెప్తాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అని ఆ సందర్భంలోనే యేసయ్య చెప్పినటువంటి మాట. దేవుని ఎదుట ఎలా ఉంటున్నాం? దేవుని ఎదుట ఎలా ఉంటున్నాం? కొంతమంది తప్పులు చేసేస్తారు, పొరపాట్లు చేసేస్తారు, పాపము చేసేస్తారు. చేసేసి ఏమీ ఎరగనట్టుగా మళ్ళీ అందరితో పాటే ఉంటారు, అందరితో పాటే తిరుగుతారు, అందరితో పాటే కూర్చుంటారు. ఉదాహరణకి ఇస్కరియోతు యోధ. ఎవరు? ఇస్కరియోతు యోధ. మీలో ఒకడు నన్ను అప్పగింపబోచున్నాడు అని యేసయ్య చెప్పినప్పుడు అందరూ ప్రభువా నేనా, ప్రభువా నేనా, ప్రభువా నేనా అంటే ఇస్కరియోతు యోధ కూడా ఏమన్నాడు? నేనా? తను తెలీదా? అప్పగిస్తున్నాడని తెలీదా? ఆల్రెడీ వాళ్ళ దగ్గర వెండి నాణేలు తీసుకున్నాడని తెలీదా? ఆల్రెడీ వారికి ఒక గుర్తు, నేను ఎవరినైతే ముద్దు పెడతానో ఆయనే యేసు ప్రభు అని ఈయన మాట్లాడిన మాట ఆయనకు తెలియదా? అన్నీ తెలుసు. కానీ ఏమి ఎరగనట్టుగా అందరితో పాటు కూర్చొని అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా అనేసా. నేనా? ఆలోచన చేయండి. మనల్ని మనము ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది?
మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన పనులు ఎలా ఉన్నాయి, మన విశ్వాసం ఎలా ఉంది, దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు మనకు ఆలోచన విధానం ఎలా ఉన్నది, ఇవన్నీ మనము గమనించుకుంటూ ఉండాలి, పరీక్షించుకుంటూ ఉండాలి, శోధించుకుంటూ ఉండాలి, పరిశోధించుకుంటూ ఉండాలి. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మరొక మాట 2 మార్గాల గురించి. ఒకటి ఇరుకు మార్గం అన్నాడు, రెండోది విశాల మార్గం అన్నాడు. ఆ 2 మార్గాల ద్వారా వెళ్తే ఎక్కడికి చేరతారు అనే విషయాలు చెప్పాడు. ఆ 2 మార్గాలలో ప్రయాణం చేసినప్పుడు పరిస్థితులు ఎలాగుంటాయో కూడా చెప్పాడు. మనం ఏ మార్గంలో ఉన్నాం? మనం ఏ మార్గంలో ఉన్నాం? ఇరుకు మార్గంలో ఉన్నామా, విశాల మార్గంలో ఉన్నామా? పరీక్షించుకుందాం, మనము పరీక్షించుకుందాం. కీర్తనకారుడు ఒక మాట ఎలా చెప్తూ ఉంటాడు దేవుని దగ్గర. 139వ కీర్తనలో మనం చదివితే, 139వ కీర్తనలో చదివితే చూడండి, 23వ వచనం చదువుదాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపము. దావీదు చేస్తున్న ప్రార్థన. ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేయగలుగుతారా? మనం ఇలాంటి ప్రార్థన చేయగలుగుతామా? ఏ ప్రార్థన? ఏమని? నన్ను శోధించి. ఎవరు శోధించాలి? దేవుడు శోధించాలి, మనుషులు కాదు. మనుషులు శోధించినా ఏం దొరకవు. మనుషులు శోధించినా మనలో ఏం దొరకవు. కొన్నిసార్లు కొంతమంది ఫోన్లు వేరే వాళ్ళకి ఎవరో, ఎందుకో తెలుసా? ఎక్కడ దొరికేతామా అని భయం. కొంతమంది మన ఇంటిలోనికి బయట వాళ్ళని రానివ్వరు, ఎందుకో తెలుసా? మన ఇంట్లో ఏమన్నా దొరికేస్తాయేమన్న భయం. ఆలోచన చేయండి. కొంతమంది అయితే దొరకకుండా ఉండాలని సీక్రెట్ ఏమంటారు, పాస్వర్డ్లు పెట్టేసుకుంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఎక్కడ దొరికేస్తామో అని భయం. దావీదు గారు చెప్తున్న మాట, నన్ను పరిశోధించి నా యందు నీకు ఆయాసకరమైనటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయేమో చూడుమో. ఇంట్లో మనం చాలా మంచిగా చెప్పవచ్చు, నేను ప్రార్థనకు వెళ్తున్నాను అని. తెల్లబట్టలు వేసేసుకుని వెళ్ళిపోవచ్చు, అవసరమైతే చేత బైబిల్ కూడా పట్టుకుపోవచ్చు. కానీ ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి టాటా బాయ్ బాయ్ చెప్పిన తర్వాత తెల్ల షర్ట్ కాస్త నల్ల షర్ట్ అయిపోవచ్చు, ఆ బైబిల్ కాస్త లోపలికి బ్యాగులోకి ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడో కనపడవచ్చు. గమనించండి, దావీదు అంటున్నాడు, దేవునితో చెప్పుకుంటున్నాడు ఏమని? దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనము. మన ఆలోచనలు ఎవరికి దొరకవు, కానీ ఎవరికి దొరుకుతాయి? దేవునికి దొరుకుతాయి. దేవుని ఎదుట ఏమనకూడదు, ఆయాసకరమైన ఏవి కూడా మనలో ఉండకూడదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనలందరిని పరీక్షించుకోమంటున్నాడు, మనలందరిని పరిశోధించుకోమంటున్నాడు, మనలందరూ శోధించుకోమని చెప్తున్నాడు. మనము ఎలా ఉన్నాం? ఒకసారి పరీక్షించుకొని దేవునికి ఆయాసకరమైనవి ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా మనము నడుచుకుందాం. కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రార్థన.
పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిబిడమైన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించటానికి, వాక్యాన్ని ధ్యానించటానికి, దేవా, ప్రార్థన ద్వారా మా యొక్క ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకొని, పరిశోధించుకొని, దేవా, మా యొక్క జీవితాలను సరి చేసుకునటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ సన్నిధిలో ఈ రీతిగా మా సమయం గడపటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ, ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో ప్రతి ఒక్కరి అవసరతల్లో మీరే నిశ్చితానుసారముగా సహాయం దయచేయమని, రేపు నీ సన్నిధిలో నిబిడమైన మేమందరం ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి త్వరపడి సిద్ధపడి నీ సన్నిధికి వచ్చేలాగున సహాయం దయచేయమని, బల్లరదన కార్యక్రమంలో, భోజనాల కార్యక్రమంలో మీరు తోడుగా ఉండమని, అలాగే దేవా, నిబిడులుగా నీకు ఇష్టలుగా ఎదగటానికి కృప చూపించమని, అదే రీతిగా దేవా, మరి ఈ నెల 23, 24 తేదీలలో సభలు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉండగా దేవా, మరి ఆ యొక్క సభల విషయంలో తోడుగా ఉండి సహాయం దయచేసి నడిపించమని, మమ్మల్ని అందరూ మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ రాత్రి నీ సన్నిధి నుంచి మా గృహాలకు వెళ్ళి ఉండగా నీ మెండైన దేవునులతో, ఆశీర్వాదములతో నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.